ప్రాబ్లం ఒకటి చూడండి. 72 రూపాయలకు కొనుగోలు చేసిన బొమ్మ 80 రూపాయలకు అమ్మబడింది. అయితే లాభ శాతం ఎంత అన్నారు? ఓకే, మనకి లాభ శాతం ఫార్ములా మనకు తెలియాలి. లాభము బై కొన్న వేల సిపి ఇంటూ 100 కాస్ట్ ప్రైస్ అంటారు కదా, ఇది ఫార్ములా. లాభం ఎంత అంటే 72 రూపాయలు కొన్నాడు, 80 రూపాయలకి అమ్మారు. ఎంత? 8 రూపాయలు లాభం. 8 బై కొన్న వేల ఎంత? 72 ఇంటూ 100. 8 9 72. 100 బై 9 అంటే ఎంత? 9 11 99, ఒకటి మిగులుతుంది కదా, 11 అండ్ 1/9. ఇది ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఒక రాంబస్ యొక్క కర్ణంలో వరుసగా 24 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం అడిగాడు. రాంబాస్ యొక్క వైశాల్యం ఫార్ములా మనకు తెలియాలి. ఆఫ్ D1 D2. ఓకే, ఇక D1 D2 అనేటంటే కర్ణాలు, అందులో సబ్స్టిట్యూషన్ చేయండి. T1 అంతా ఒక కర్ణం ఎంత ఇచ్చాడు? 24. ఇంకొక కర్ణం ఎంత ఇచ్చారు? 38. ఓకే, 2 12 12 38 ఎంత అండి? 456. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మనకు ఫార్ములా తెలియాలి. రాంబాస్ ఫార్ములా ఏంటంటే ఆఫ్ D1 D2. తర్వాత ప్రశ్న చూడండి. 4/-3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2000 2^-6 కదా. దీని ఇదే ఫార్ములా ఉంది. ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం ఇచ్చాడు. ఏ పవర్ ఎంఎన్ అవుతుంది అనమాట. అంటే 4 పవర్ -3 ఇంటూ 2 గురించి వచ్చింది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కాబట్టి ఏ పవర్ ఎంఎన్ అనమాట. -6 వస్తుంది. ఓకే, బై డివిజన్ కాబట్టి 2^-6. ఇది పైకి వెళ్ళింది అనుకోండి, ప్లస్ అవుతుంది అనమాట. దీన్ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. 2 స్క్వేర్ -6. ఇది మళ్ళీ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది కదా, బై 2^-6 ఇలా ఉంచండి. 6 ఇంటూ 12. ఓకే, 2^-12 అది. ఓకే, 6 ఇంటూ 2 మనం చూడొచ్చు -12. ఇది పైకి వెళ్ళింది అనుకోండి, 2^-6 అవుతుంది ఇక్కడ. ఓకే, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనమాట. ఇక్కడ ఎంత ఉంది? 2^-12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 2^+6 అవుతుంది. ఓకే, ఎంత వస్తుంది? భూములు సమానం కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2^-6. 2^-6 ఎలా రాయొచ్చు? 2ని 6 సార్లు వేస్తే ఎంత వస్తుంది? ఈ 2^-6 ఏ పవర్ మైనస్ ఎన్ ఫార్ములాని ఎలా రాయొచ్చు అంటే 1/a పవర్ ఎన్ రాయొచ్చు. 1/a పవర్ ఎన్ అంటే 1/2^6. 1/2^6 అంటే ఎంత? 1/64 ఆన్సర్. 1/64. ఓకే, ఏ పవర్ మైనస్ ఎన్ని మనం 1/a పవర్ ఎన్ రాయొచ్చు అన్నమాట. ఓకే.